హలో ప్రియులారా, మొట్టమొదటగా దేవుడు ప్రసాదించిన ఈ విలువైన సమయాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కొన్ని నెలలుగా రెండవ ఆదివారం జరుగుతున్న బైబిల్ పరిశోధన సదస్సులో భాగంగా బైబిలులో చెప్పబడిన వ్యక్తుల యొక్క గాథలను మనం మాట్లాడుకుంటున్నాం. అందులో ఈ నెలలో మన ముందున్నటువంటి వ్యక్తి రాజు అయినటువంటి సౌలు అని కరపత్రికలో మీరు చూశారు. ప్రియులారా, బైబిల్లో ఆదికాండం మొదలుకొని లేదా మొదటి మనిషి ఆదాము మొదలుకుంటే పత్రికలలో చెప్పబడిన చివరగా వ్యక్తుల వరకు మొత్తంగా మనం లెక్కిస్తే కొన్ని వేల మంది వ్యక్తులు మనకు కనబడతారు. కొన్ని వేలల్లో కనబడతారు. బైబిల్లో కొన్ని వేల మంది వ్యక్తుల చరిత్రలు దేవుడు మన కళ్ళ ముందు పెట్టాడు. అందులో భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు. అందులో నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. లేదా మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. మంచివారి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనం కూడా వారిలా మారాలి అని, వారిలా బ్రతికే ప్రయత్నం చేయాలి అన్నది దేవుని యొక్క ఆశయం ఉంటుండగా, చెడ్డవారి గురించి చదువుతున్నప్పుడు, మనం వింటున్నప్పుడు వారిలా మనం ఉండకూడదు అని, వారు చేసిన తప్పులు, వారు చేసిన పొరపాట్లు మన జీవితంలో కనపడకుండా జాగ్రత్త పడాలి అన్నది దేవుని ఉద్దేశం అయి ఉంది. అందుకే దేవుడు ఇన్ని వేల మంది చరిత్రలను ఈ చిన్ని పుస్తకంలో వ్రాయించి మన చేతికిచ్చాడు. ఈరోజు వరకు మనం మాట్లాడుకుంది కేవలం వేళ్ల మీద లెక్కించగలిగిన కొద్ది మంది గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. వీళ్ళందరి గురించి మాట్లాడుతూ వెళితే జీవితం సరిపోదు. అంతమంది వ్యక్తుల గాథలు బైబిల్లో ఉన్నాయి. అందులో నుంచి కొన్ని సెలెక్టెడ్గా కొంతమంది వ్యక్తులను మాత్రమే మనం బయటికి తీసి వారి గురించి మాత్రం ఆలోచిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు రాజైనటువంటి సౌలు సాత్వికుడా అనే ఒక ప్రశ్నతో కూడిన పాఠం. సహజంగా సౌలు అనగానే మన జ్ఞాపకం వచ్చేది ఏంటంటే అవిధేయుడు అనే జ్ఞాపకం వస్తాడు ఆయన దేవుని విషయంలో. అదే సమయంలో దావీదు పట్ల దావీదును శత్రువుగా చూసిన వాడుగా, దావీదు పట్ల చాలా అసూయపరుడుగా కనబడతాడు. తర్వాత మధ్యలోనే దేవుని కోపానికి గురైన వాడుగా మనకు కనబడతాడు. ఇవి కేవలం సౌలు అనగానే జ్ఞాపకం వచ్చేటువంటి క్యారెక్టర్స్ మనకు ఆయనలో. కానీ ఆయనలో కూడా మంచివాడు ఉన్నాడు, ఆయనలో కూడా గొప్ప లక్షణాలు ఉన్నాయి అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి ఒక విషయం. అసలు ఇంతకు ఎవరు ఈ సౌలు అని ముందుగా ఇతని గురించి మనం చూడగలిగితే బైబిల్లో ఇతని గురించినటువంటి ప్రస్తావన మనం సమూయేలు మొదటి గ్రంథంలో చదువుకుంటాం. అప్పటి వరకు ఇశ్రాయేలీలను న్యాయాధిపతులు ఏలుతున్నారు 100 సంవత్సరాలు. న్యాయాధిపతుల పరిపాలనలో చివరిగా ఉన్నవాడే సమూయేలు. ఎందుకు ప్రజలు సమూయేలు తర్వాత ఏంటి మన పరిస్థితి అని ఆలోచించినప్పుడు సమూయేలు గర్భాన పుట్టిన పిల్లలు ఉన్నారు, కానీ సమూయేలు అంతా మంచివాళ్ళు కాదు. చూశారు వాళ్ళు. నెక్స్ట్ ఎవరు ఇంకా అని చూసినప్పుడు సమూయేలు కడుపున పిల్లలు ఉన్నారు మగపిల్లలు. వారు కూడా పెరిగారు, పెద్దవారయ్యారు. ఇప్పుడు సమూయేలు చనిపోతే ఇప్పుడు సమూయేలు తర్వాత ఎవరు మనకు న్యాయం తీర్చాలి
ఎవరు మనకు న్యాయాధిపతులుగా ఉంటారు అని చూసినప్పుడు కుమారులు ఉన్నారు. కానీ కుమారులు మంచివాళ్ళుగా లేరు. ఇలాంటి వారు కానీ మనకు న్యాయాధిపతులు అవుతే, ఇలాంటి వారు కానీ మనకు రాజులు అయితే, మో ఇంకేమన్నుందా ఈ దేశం అని ఆలోచించి, ఇక తర్వాత అసలు మనకు న్యాయాధిపతుల పాలన మనకొద్దు అని ఒక ఆలోచన వాళ్ళ మనసులో ప్రారంభమైంది. రెండవది ఏంటంటే, చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలను చూశారు. చుట్టూ ఉన్నటువంటి దేశాలు, రాజ్యాలను చూస్తుంటే అక్కడ రాజులు పరిపాలన చేస్తున్నారు. అక్కడ రాజరికపు వ్యవస్థ కొనసాగుతుంది. అప్పుడు వాళ్ళలో అక్కడ రాజులు ఏలుతున్నారు. అక్కడ రాజరికపు వ్యవస్థ మనం చూస్తున్నాము. మనకెందుకు రాజులు ఉండకూడదు, మనకెందుకు ఆ వ్యవస్థ వద్దు అని ఆలోచించి డైరెక్ట్గా సమూయేలు దగ్గరికి వెళ్ళి సమూయేలుని అడుగుతారనమాట. అయ్యా, మాకు ఈ సకల జనుల మర్యాద చొప్పున మాకు కూడా రాజు కావాలి, కనుక ఇశ్రాయేలీలలో మాకు ఒక రాజును మీరు అనుగ్రహించండి అన్నారు. అన్నప్పుడు సమూయేలు వద్దంటాడు. ఎందుకు అని అంటే, ఇప్పుడు ఏమైంది ప్రాబ్లం? దేవుడు పైన ఉండి ఆయన చక్కగా మా ద్వారా మీకు అన్ని మేలులు చేస్తున్నప్పుడు, దేవుడే న్యాయాధిపతిగా ఉన్నప్పుడు, దేవుడే రాజుగా ఉన్నప్పుడు, మీరెందుకు మరెవరో రాజు కావాలని మీరు కోరుకుంటున్నారు అంటే, లేదు మాకు రాజే కావాలి. దేవుణ్ణి అడిగాడు. అప్పుడు దేవుడు కూడా అన్నాడు, వాళ్ళు తృణీకరిస్తుంది నిన్ను కాదు, నన్ను కదా వాళ్ళు తృణీకరిస్తున్నారు. వాళ్ళు వద్దనుకుంటుంది నన్ను కదా సౌలు, నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, చేయి రాజును అన్నాడు. అప్పుడు ఆయన మరి ఎవరినయ్యా మరి రాజును చేయాలి ఇశ్రాయేలీలలో అన్నప్పుడు, అప్పుడు నేను చూపిస్తాను చూపించాడు. ఆ చూపించినటువంటి వ్యక్తే సౌలు. విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు మొత్తం 12 గోత్రాల వారు. 12 గోత్రాలు చివరి గోత్రమే బెన్యామీను గోత్రం కదా, లాస్ట్ వాడు కదా, చిన్నవాడు కదా బెన్యామీను, యోసేపు తర్వాత పుట్టినవాడు. ఆ బెన్యామీను గోత్రంలో నుంచి వచ్చిన వాడే సౌలు. అయితే సౌలు దేవుడు ఎంపిక చేసే సమయానికి ఒకసారి సౌలు యొక్క ఫ్యామిలీ కావచ్చు, సౌలు యొక్క బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో ఒకసారి, అలానే ఆ సౌలులో ఉన్న దేవుడు ఏం చూసి రాజుని చేశాడు. మనకేంటంటే సౌలు దేవుని చేత తృణీకరించబడినటువంటి సమయాన్ని గుర్తు చేసుకొని, ఏంటండి బొత్తిగా ఎలాంటి వాడిని దేవుడు ఎంపిక చేసుకున్నాడు అని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా దేవుని నిర్ణయాలు ఎప్పుడు తప్పు కావు. దేవుని నిర్ణయాలు ఎప్పుడు తప్పు కాదు. దేవుడి పట్ల ఎప్పుడు కూడా మనకు ఉండవలసినటువంటి అభిప్రాయం అలానే ఉండాలి. దేవుడు ఎప్పుడు మంచివాడు, ఆయన అన్నీ చక్కగా ఆలోచిస్తాడు, ఆయన తీసుకునే నిర్ణయాలలో న్యాయం ఉంటుంది తప్ప ఆయన మనలా ఆవేశపరుడు కాదు, అన్యాయం చేసేవాడు అంతకన్నా కాదు. మనం ఆవేశం ఎక్కువ, ఆవేశంలో అనాలోచితమైన నిర్ణయాలు తీసుకుంటాం, దానివల్ల అన్యాయం జరుగుతుంది. కనుక అన్యాయమైన అలా అనాలోచనతో కూడుకు నిర్ణయాలైనా ఆవేశమైన మనకు తప్ప దేవుడు అలాంటి వాడు కాదు. కనుక ఎప్పుడు కూడా దేవుణ్ణి తొందరపడి మనం అపార్థం చేసుకోకూడదు అని చెప్పడానికి చెప్పాను. మరి సౌలు విషయంలో దేవుడు తప్పు చేశాడా? సౌలు విషయంలో తొందరపడ్డాడంటారా? కాదని ఎలా చెప్పగలము అన్నదే ఇప్పుడు మనం ఆలోచించబోయేటువంటి విషయం. ఒకసారి ఇప్పుడు సౌలు దగ్గరికి వెళ్దాం. ఇతని ప్రస్తావన మొట్టమొదట మనం సమూయేలు మొదటి గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనంలో, అఫియకు పుట్టిన బెకోరతు కుమారుడైన సెరోరుకు జననమైన అబీయేలు కుమారుడగు
కీషు అను బెన్యామీనీయుడు ఒకడుండెను. కీషు భాగ్యవంతుడు, అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను అన్నాడు. బెన్యామీనీయుడు ఒకడు ఉండెను, కీషు భాగ్యవంతుడు అని వ్రాయబడింది. చూడండి అక్కడ కొత్త నిబంధనలో పౌలు గారి గురించి మనం చదువుకుంటాం. చాలా గొప్పవాడు పౌలు. యేసుక్రీస్తుల వారి సువార్తను లేదా యేసుక్రీస్తును గురించినటువంటి సువార్తను యెరూషలేము మొదలుకొని బూదిగంతముల వరకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి అపోస్తుడైన పౌలు. ఆయనకు ముందున్నటువంటి పేరు మనం సౌలుగా చూస్తుంటాం. సౌలు. ఆయనకు ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే ఇతన్ని బట్టే పెట్టారు. రెండో విషయం ఏంటంటే ఆయన కూడా బెన్యామీను గోత్రం నుంచి వచ్చిన వాడే. పౌలు గారిది కూడా ఏ గోత్రం? 12 గోత్రాలలో అంటే బెన్యామీను గోత్రం. ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న ఈ సౌలు గారిది కూడా ఏ గోత్రం అంటే బెన్యామీను గోత్రం. అంటే పౌలు గారు ఏ గోత్రంలో పుట్టాడో ఆ గోత్రంలో వెనకకి వెళ్ళినప్పుడు చరిత్రలో మన గోత్రంలో సౌలు జన్మించాడు. సౌలుకున్నటువంటి గొప్పతనం ఏంటంటే ఇశ్రాయేలీలలో మొట్టమొదటి రాజుగా ఎంపిక చేయబడిన వాడు దేవుని చేత అతనే అని ఆ సౌలు గారి మీద ఉన్న అభిమానంతో, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో ఈ పౌలు గారిని కన్నటువంటి తల్లిదండ్రులు ఆయనకు ఆ పేరు పెట్టారు. ఓకే, మళ్ళీ ఇప్పుడు మనం 9వ అధ్యాయానికి వచ్చామనుకోండి. సమూయేలు మొదటి గ్రంథం 9వ అధ్యాయం మొదటి వచనంలో కీషు అను బెన్యామీనీయుడు, నేను చదువుతున్నాను. కీషు అను బెన్యామీనీయుడు ఒకడు ఉండెను. కీషు భాగ్యవంతుడగు ఒక బెన్యామీనీయుడు, అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. అతడు, ఈ సౌలు, బహు సౌందర్యము గల యవనుడు. మొదటిది చూడండి, ఇతనికి ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ముందుగా భాగ్యవంతుడు అంటే బాగా డబ్బున్నవాడు అని అర్థం. భాగ్యవంతుడు అంటే బాగా అన్నీ ఉన్నవాడు, మంచి ఫ్యామిలీ, అంటే మంచి సౌండ్ పార్టీ. మన భాషలో చెప్పాలంటే బాగా ఉన్నవాడురా. ఎవరు? సౌలు వాళ్ళ నాన్నగారు బాగా ఉన్నవాడు, బాగా డబ్బున్నవాడు, బాగా అంటే బాగా ఉన్నవాడు అనమాట, భాగ్యవంతుడు బెన్యామీను గోత్రంలో. మరి బాగా ఉన్నవాడు కడుపును పుట్టాడు అని అంటే ఇతను కూడా బాగా ఉన్నాడే కదా. ఎవరు? సౌలు గారు. మనకు తెలియదు ఏముంది చెప్పండి. బాగా ఉన్న వాళ్ళ పిల్లలు ఎలా ఉంటారు? ఎక్కువ ఎక్కడో అక్కడక్కడ కొద్దిమంది కాస్త వినయంతో, విధేయతతో, ప్రేమతో, పెద్దల పట్ల గౌరవంతో, చక్కటి సంస్కారం కలిగి కొద్దిమంది ఉంటారు. కానీ ఎక్కువ మంది ఎలా ఉంటారు అనేది మనకు తెలియంది కాదు కదా. ఎక్కువ మంది ఎలా ఉంటారంటే చాలా హార్ష్గా ఉంటారు, చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంటారు, చాలా అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు ఎదుటి వారితో. ఎందుకు అని అంటే వాళ్ళకున్న ఆస్తి, వారికున్న సంపద, వారికున్న ధనం. డబ్బు, ఆస్తి మనిషిని చాలా ప్రభావితం చేస్తుంది. మీకు తెలుసు కదా, ఎంత ప్రభావితం చేయగలదు అని అంటే అవసరమైతే దేవుణ్ణి కూడా దూరం చేయగలదు, దేవునికి కూడా దూరం చేయగలదు. అవునా కదా? డబ్బు దేవుణ్ణి కూడా దూరం చేయగలదు. అవసరమైతే మనిషి డబ్బు కోసం దేవుని కూడా వదులుకోవడానికి కూడా వెనకాడడు. ఎందుకంటే దేవుడు చచ్చిన తర్వాత, కానీ ఇప్పుడు బతకాలంటే ఏం కావాలనుకుంటాడు? డబ్బు. దేవుడు చచ్చిన తర్వాత కదా. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు గడవాలి అంటే, ఇప్పుడు బతకాలి అని అంటే ఏది కావాలి అంటే డబ్బు కావాలి. అందుకే అవసరమైతే మనిషి ధనం కోసం దేవుణ్ణైనా వదులుకుంటాడు. ఒకానొక సమయంలో యేసు ప్రభుల వారి కాలంలో ఒకడు పరిగెత్తుకొని వచ్చాడు. వాడు ఆల్రెడీ ధనవంతుడు అని చదువుకుంటాం. పరలోకం నిత్య జీవం కావాలని నేను ఏం చేయమంటాను అడిగాడు.
ప్రభు చెప్పాడు. కానీ చివరికి వాడు వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకు దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు అని అంటే, ప్రభు ఏం చెప్పాడు అని అంటే, నీకున్నటువంటి ఆస్తి అన్నది ఏదైతే ఉందో దాన్ని నువ్వు అమ్మేసి బీదలకు పనిచేసేయి అన్నాడు. అప్పుడు నీకు నిత్య జీవం కన్ఫర్మ్ అన్నాడు. అప్పుడు ఏంటంటే అసలు ఏది కావాలని వచ్చాడో ప్రభు దగ్గరకు, అది నాకు లేకపోయినా పర్వాలేదు, నాకు మాత్రం ఏం కావాలి? ఆస్తి కావాలి, ధనం కావాలి. ఇక్కడ ఇతన్ని మనం చూస్తుంటే బాగా ఉన్నవాడు, అందుకే రాయబడింది భాగ్యవంతుడు అని రాయబడింది అని అంటే, చాలా మంచి రిచ్ ఫ్యామిలీ అన్నమాట. ఎవరిది? సౌల్. మొదటగా మంచి ధనవంతుడి కుటుంబంలో పుట్టాడు, భాగ్యవంతుడు ఒకటి. ఇక చూద్దాం. రెండోది, అతడు బహు సౌందర్యము గల యవనుడు అన్నాడు. చూడండి అక్కడ రెండవది ఏంటంటే సౌందర్యము గల యవనుడు. బాగుంది. డబ్బుకు డబ్బు, అందానికి అందం. డబ్బు ఉంటేనే పట్టుకోలేరు, అందులో ఇంకా మంచి అందంగా ఉన్నాడు అనుకోండి, ఇంకేముందంటే ఇంకా అసలు ఎలా ఉండాలి చెప్పండి? చాలా ఎవరిని పట్టించుకోరు. ఇంకా ఎవరైనా బాగా అందంగా ఉన్నారనుకోండి, ఎలా ఉంటారు చూడండి వాళ్ళు. అసలు వాళ్ళు అందంగా ఉన్న వాళ్ళు ఎవరైనా లోపలికి వస్తారా? లోపలికి రారు. లోపలికి వచ్చినా కానీ అందరి పక్కన కూర్చుంటారా? లేదు. వాళ్ళకి అన్నీ కొంచెం స్పెషల్గా ఉండాలి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ చాలా అందమైన వాళ్ళు మరి డబ్బున్న వాళ్ళు, బాగా అందంగా ఉన్నవాళ్ళు. సహజంగానండి మనిషి అతిశయపడుతుంటాడు, చాలా గర్వపడుతుంటాడు. మనిషి గర్వించేటువంటి వాటిలో ఒకటి ఏంటంటే డబ్బు అయితే, రెండోది అందం. నిజంగా ఇవి రెండు ఇతనికి ఉన్నాయి. ఎవరికి? సౌలుకు. ఇంకో విషయం కూడా చెప్తాను. అందం అంటే మళ్ళా మామూలుగా అందం కాదు. ఎంత అందగాడో కూడా తర్వాత చెప్తాడు. ఎంత అందగాడో తర్వాత చెప్తున్నాడు. చూడండి ఎంత అందగాడంటే, అతని పాటి సుందరుడు ఒకడును లేడు. ఎక్కడ లేడు? ఇశ్రాయేలీలలో లేడు. ఇశ్రాయేలీలలో అతని పాటి సుందరుడు ఒకడును లేడు అని అంటే మీకు ఏం అర్థం కావాలి? ఇశ్రాయేలీలలో ఇంకా అతనే చాలా అందగాడు. అతను మించిన అందగాడు ఇంకొకడెవడు లేడు. ఇశ్రాయేలీ అంటే ఎంతమంది ఉండొచ్చు? ఇశ్రాయేలీలు అంటే ఎంతమంది ఉండొచ్చు ఆ రోజుకు? ఇది క్రీస్తుకు ముందు సుమారు ఒక 1000 సంవత్సరాల కాలం అనుకుందాం. అంటే క్రీస్తుకు ముందు 1000 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలీల జనాభా ఎంత ఉండొచ్చు అంటే సుమారు ఒక 50 లక్షలు అనుకుందాం ఆ రోజు. అంటే 50 లక్షల మందిలో సౌలంత అందగాడు, సౌలంత సుందరుడు ఇంకెవ్వరూ లేడు. అప్పుడప్పుడు పేపర్లో రాస్తుంటారు కదా, ఇతను మిస్టర్ ఇండియా అండి అని అంటారు. అంటే అర్థం ఏంటంటే ఇతను ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళందరిలో ఇతని చాలా టాప్ అనమాట. ఇంకా అందంలో ఈవిడ మిస్ ఇండియా అండి అంటారు. అంటే ఈవిడంత అందగత్తే ఇంకా ఇండియాలో ఇంకెవరు లేరు అని. ఈవిడ మిస్ యూనివర్స్ అంటే ఇక ప్రపంచంలోనే ఆవిడంత అందగత్తే ఇంకెక్కడ లేదు. ఇప్పుడు ఇశ్రాయేలీలలో సౌలంత అందగాడ మరొకరు ఎవరు లేరు అట. డబ్బుకు డబ్బు, ముందుకు చెప్పినట్లు అందానికి అందం. బాగుంది. ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు పక్కనే. అతని భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు అన్నారంటే ఇశ్రాయేలీలలో అందరూ కూడా ఆయన భుజాల కిందనే తప్ప ఆయన భుజాలకు మించి ఉన్నవాడు కూడా కాదట ఎవడు. అంటే మంచి ఎత్తు, మంచి అందం, మంచి డబ్బు అన్నీ ఉన్నాయండి. ఇంకేం తక్కువ అంటే ఏది తక్కువ కాదు. అంత బాగున్నవాడు సౌలు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు ముందు అంటే దేవుడు, ఒరే అంత అందంగా ఉన్నవాడు, అంత డబ్బున్నవాడు, అంత ఎత్తున్నవాడు, అన్నీ ఉన్నవాడు ఎలా ఉన్నాడో నీకు చూపిస్తాను. నేను ఎందుకు అతను రాజుగా ఎంపిక చేసుకున్నానో కూడా మీకు తెలియాలి. నా నిర్ణయాలు మీరు తప్పంటారా? నా నిర్ణయాలలో లోపం ఉందని మీరు అనుకుంటున్నారా? అది మీ అవివేకం, అది మీ అజ్ఞానం. సౌలు మంచివాడురా, చాలా మంచివాడు, చాలా మంచివాడు. ఎంత మంచివాడో
తర్వాత దేవుడు చెప్తుంటాడు ఒక్కొక్కటి ఆయనలో దేవుడు చూసి ఎంత మంచివాడో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు తర్వాత ఇవన్నీ మనసులో పెట్టుకోండి. అతనుకున్న ఆస్తిని మనసులో పెట్టండి, అందాన్ని మనసులో పెట్టండి, ఎత్తును మనసులో ఉంచుకోండి. నెక్స్ట్ మాట చదువుకుందాం ఇప్పుడు ఇక్కడ నుంచి. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబములు తప్పిపోగా, అంటే గార్ధబములు అంటే గాడిదలు అని, ఆ గాడిదలు తప్పిపోగా కీషు తన కుమారుడైనటువంటి సౌలును పిలిచి మన దాసులలో ఒకరిని తీసుకుని పోయి గార్ధబములను వెదకుమని చెప్పెను అన్నాడు. చూడండి, పిలిచి అంత డబ్బున్నటువంటి కొడుకు, అంత ధనవంతుని కొడుకు అయినటువంటి సౌలును పిలిచి, అంత అందగాడిన సౌలును పిలిచి, అంతెత్తున్న సౌలును పిలిచి తండ్రి అప్పచెప్పే పని ఏంటి? ఒరే సౌలు అనగానే పరిగెత్తుకుని వచ్చాడు. వచ్చి మన గాడిదలు కనిపించట్లేదురా, మన గాడిదలు కనపడక చాలా రోజులు అవుతుంది, అవి ఎక్కడికి వెళ్ళిపోయో ఏంటో, వెళ్ళేసి ఆ పనివాడిని తీసుకొని ఆ గాడిదల కోసం వెళ్ళు అన్నాడు. అప్పుడు సౌలు ఏమనాలి? నేనేంటి, నా హైట్ ఏంటి, నేనేంటి, నా పర్సనాలిటీ ఏంటి, నేనేంటి, నాకున్న అందం ఏంటి, బొత్తిగా ఎక్కడికి వెళ్ళమంటున్నావు? గాడిదలు వెతకడానికి వెళ్ళిపోమంటున్నావా? పని వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వెళతారు కదా, నన్ను గాడిదల కొరకు వెళ్ళమంటావా? నేను గాడిదల కోసం వెళ్ళిపోతే నేను ఏమైపోతాను? నన్ను చూసిన వాళ్ళతో ఏమనుకుంటారు? కనుక నేను వెళ్ళను అంటాం లేదు. అప్పుడప్పుడు మన పిల్లలకి ఏమైనా పని చెప్పామనుకోండి, ఏమండి అప్పుడప్పుడు మన పిల్లలు అది కాదు, బట్టలు ఉతుకోమంటేనే ఇలా చూస్తుంటారు, నేను పని మనిషినా అని. నీళ్ళు తీసుకురమ్మంటే తెచ్చుకోవచ్చుగా అంటారు. బయటికి అలా వెళ్ళరండి అని అంటే మన పిల్లలండి ఈ పనులు, ఈ చేసే పనులే. అంటే ఈ పనులకే పిల్లలు ఇలా అంటే ఇక వానికి కానీ ఒకరు సెలవు వచ్చింది అనుకోండి, మీ ఇంట్లో గేదెలే ఉన్నాయి అనుకోండి, గాడిదలేండి, మీ ఇంట్లో గేదెలే ఉన్నాయి, పిల్లలకి ఎలాగో సెలవులు, గొర్రెలే ఉన్నాయి, మేకలే ఉన్నాయి, పోనీలే పశువులే ఉన్నాయి అనుకోండి. ఒరే ఎలాగో ఇలా ఆదివారమో లేకపోతే ఈరోజు సెలవు వచ్చేసింది కదా, హాలిడేసే కదా, నన్ను ఆ గొర్రెల్లో, ఆ మేకల్లో, ఆ పశువులు, ఆ గేదెలు ఒక్కరోజురా కొంచెం అలా తీసుకెళ్ళరా అంటే ఏమంటారు చెప్పండి మన పిల్లలు? నేనేమైనా గేదెలు కాసే వాళ్ళ కనబడుతున్నానా, పశువులు కాసే వాళ్ళ కనబడుతున్నానా? నేను ఏం చదువుతున్నానో తెలుసా? ఒకసారి స్కూల్కి వచ్చి చూడు, నా ర్యాంక్ ఏంటో నీకు తెలుస్తుంది. జనరల్గా పిల్లలు అంటే మన పిల్లలు కేవలం ఒకరోజు అలా పశువుల్లో అలా తీసుకొని వెళ్ళి మేపుకొని రమ్మంటేనే ఇలా ఉంటే, ఆ రోజు సౌలు ఏమనాలి అంటే, అసలు ఏంటి నీకేమన్నా పిచ్చి పట్టిందా? మనమేంటి, మన స్థాయి ఏంటి, నా అందం ఏంటి, నా ఎత్తు ఏంటి, ఇవన్నీ తెలిసి నన్ను గాడిదలు వెతకడానికి అందులో మళ్ళీ పనోడితో వెళ్ళిపోమంటావా? ఆడెక్కడ వాడు పనోడాడు, ఆడితో నేను వెళ్ళిపోవటం ఏంటి అంటే ఇలా మాట్లాడాలి యాక్చువల్గా అతనున్న పొజిషన్కి. కానీ అలా మాట్లాడలేదు. మరి అలా మాట్లాడకుండా నెక్స్ట్ వెంటనే చూడండి, అతను వెంటనే వెళ్ళిపోయాడు. అంటే తండ్రి మాటకు ఎంత విధేయత చూపిస్తున్నాడు చూడండి. తండ్రి మాటకు విధేయత చూపుతున్న సౌలు అలా మనగానే వెళ్ళాడు. అతడు పోయి ఎక్కడెక్కడ తిరిగాడో కూడా మీరు చూడాలండి అతనిలో. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏం కనబడుతుందంటే, ఇక్కడ తండ్రి మాటకు విధేయత చూపిన వాడు కనబడుతున్నాడు ఒకటి. రెండవది వచ్చేసి ఏంటంటే, అతనిలో ఉన్న ఓపిక, అతనిలో ఉన్న సహనాన్ని ఇక్కడ మనం చూస్తుంటాం. ఎంత ఓపిక కలిగిన వాడు సౌలు, ఎంత సహనం కలిగిన, వెళ్ళమనగానే వెళ్ళేసి ఏమంటే అక్కడక్కడ తిరిగేసి వచ్చేసి నువ్వు వెళ్ళమను, నేను వెళ్ళాను, నాకేం కనబడలేదు చెప్పొచ్చు. అలా చెప్పొచ్చు కదా, వెళ్ళమన్నావు, వెళ్ళాను, వెతికాను, కనపడలేదు అని చెప్పేయచ్చు ఒక మాటతో. కానీ ఎంత అంటే చేసే ఆ పనిని కూడా ఎంత శ్రద్ధగా చేస్తున్నాడో, ఎంత నిబద్ధతతో చేస్తున్నాడో, ఎంత విధేయతతో చేస్తున్నాడో, ఎంత మనసు పెట్టి చేస్తున్నాడో. చాలామంది పని చేస్తారండి, ఎలా చేస్తారు? మనస్ఫూర్తిగా చేయరండి. మన పిల్లలకైనా మన చుట్టూ ఉన్న వాళ్ళకైనా ఏదైనా పని చెప్పినప్పుడు ఆ పని ఎలా చేస్తారో మీకు తెలియదు ఏముంది చెప్పండి. సనుక్కుంటూ గునుక్కుంటూ లోపల తిట్టుకుంటూ, ఇటు చేయకపోతే ఇటు చేసేంతవరకు వదిలిపెట్టాడు, వెళ్ళేంతవరకు ఇక తప్పదు అన్నట్టుగా ఒక్కసారి పని చెప్పగానే ఇష్టం లేకపోతే కాలు గట్టిగా నేలకి తన్ని వెళ్ళిపోతుంటారు. అంటే ఇష్టం లేని పని అని వాళ్ళకి అర్థమైపోయింది. అలా చాలా కష్టంగా వెళ్తున్నారు పనికని. కానీ ఇక్కడ నిజంగా సౌలును చూస్తుంటే
ఒక దేశం కాదు, 2 దేశాలు కాదు, 3 కాదు, మొత్తంగా సౌలు గాడిదలను వెతకడానికి 5 ప్రాంతాలకు 5 దేశాలు తిరిగేశాడు. మరి ఏమంటే అవి దొరికేంత వరకు వెళ్ళాలి, కనిపించేంత వరకు వెతకాలి. ఏదో తండ్రి చెప్పాడు కదా అని ఏదో కంటి తుడుపుగా పైన వెతికేసి తిరిగేసి వస్తే కుదరదు కదా. అంటే అక్కడ మనం చూస్తుంటే మొట్టమొదట ఎఫ్రాయిము ఎక్కడెక్కడికి తిరిగాడు చూడండి. ఆయన ఎఫ్రాయిము మన్యము తిరిగి మొదటగా ఎఫ్రాయిముకి వెళ్ళాడు, తర్వాత షాలిషా దేశమును చూశాడు 2, తర్వాత షయలీము దేశమును 3, ఆ తర్వాత 4వది బెన్యామీనుల దేశం తిరిగాడు. 5 సూపు దేశమునకు వచ్చినప్పుడు మొత్తంగా 5 దేశాలు తిరిగారు. 5 దేశాలు తిరిగి వచ్చినప్పుడు మనము తిరిగి వెళ్ళుదము రమ్ము, గార్ధమముల కొరకు ఇక చింతించాల్సిన పని లేదు. ఇప్పుడు వెళ్ళిపోదాం. ఇప్పటికీ 5 దేశాలు తిరిగి చాలా రోజులు అయిపోయింది. మనమేమో ఈ గాడిదల కొరకను మనం తిరుగుతున్నాము, ఇన్ని రోజులు అయిపోయింది, వీటి సంగతి ఏమో కానీ ఇంటి దగ్గర తండ్రి ఉన్నాడు. ఇంటి దగ్గర ఉన్నటువంటి తండ్రి వీరు గాడిదల కొరకు వెళ్ళి ఇన్ని రోజులు అవుతుంది, ఏమైపోయారో, ఎక్కడున్నారో ఏంటోనని గాడిదల కొరకు ఏమో కానీ మన కొరకు చింతిస్తూ ఉంటారా తండ్రి ఇంటి దగ్గర. అర్జెంటుగా మనం వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం ఇక అని పనివాడితో చెప్తున్నాడు. చూసారా, అంటే మరలా గాడిదలను వెతుకుతున్న పనిలో ఉంటూనే ఇంటి దగ్గర ఉన్న తండ్రి గురించి ఆలోచిస్తున్నాడు. చూసారా, ఇంటి దగ్గర ఉన్న తండ్రి బెంగ పెట్టుకుంటాడేమో, ఇంటి దగ్గర ఉన్న తండ్రి ఆలోచిస్తుంటాడేమో, ఇంటి దగ్గర ఉన్న తండ్రి మన విషయమే ఆయన మదన పడుతుంటాడేమోనని ఎక్కడో ఉన్న తండ్రి యొక్క మనసు గురించి మరలా ఆలోచించే ఒక మంచి మనసున్న తండ్రి మనసు ఎరిగిన ఒక కుమారుడుగా కనబడుతున్నాడు. ముందు విధేయత చూపిన వాడుగా కనిపించాడు. 2, 5 ప్రాంతాలను వెళ్ళేసి ఎంత ఓపికగా తిరిగాడు అనంటే అక్కడ ఆయనలో సహనం చూసాం. ఇక్కడ 3వ గొప్ప లక్షణం ఏంటంటే ఎక్కడో ఉన్న తండ్రి మన గురించి ఆయన బెంగే పెట్టుకుంటాడేమో, మన గురించి ఆయన చింతిస్తుంటాడేమోనని ఇక్కడ ఆలోచించాడు. అంటే తండ్రి మనసెరిగినటువంటి వాడుగా ఇక్కడ ఆ సౌలు మనకు కనబడుతున్నాడు. 3 అప్పుడు వెంటనే పనివాడితో చెప్తుంటాడు ఏమని, మనము తిరిగి వెళ్ళుదాము, గార్ధవముల కొరకు మనం చింతిప్పక నా తండ్రి మన కొరకు విచారపడునేమో అని సౌలు తన యొద్దనున్న పనివానితో అనగా. ఆహా, ఎక్కడో ఉన్న తండ్రి గురించి, తండ్రి మనసు గురించి ఆలోచించిన సౌలు రాజుని చేస్తే నా కోసం ఆలోచించాడా? నా గురించి ఆలోచించాడా? కళ్ళ ముందున్న తండ్రి మనస్సును ఆలోచించిన సౌలు పరలోకపు తండ్రిగా నా గురించి ఆలోచించాడా? ఈ తండ్రికి విధేయత చూపించినటువంటి సౌలు నాకు విధేయత చూపించాడా? ఇన్ని ప్రాంతాలను ఓపికతో తిరిగిన, గాడిదల కొరకు ఇంత ఓపికతో తిరిగినటువంటి సౌలు నా ప్రజల విషయంలో ఓపిక కలిగి ఉండడా? అంటే ఎందుకు సౌలును దేవుడు ఎంపిక చేశాడు అంటే సౌలులో విధేయత చూశాడు, సౌలులో సహనం చూశాడు, సౌలు తండ్రి మనస్సును ఎరిగినవాడుగా కనబడుతున్నాడు. అది ఆలోచించాడు దేవుడు. ఇంతేకాదు, ఇంకా మనం చూస్తుంటే తర్వాత వెంటనే ఈ విషయం చెప్పగానే పక్కన పనివాడు ఏమన్నాడు తర్వాత మాటలు చూద్దాం. పక్కన పనివాడు ఇదిగో వెంటనే ఆ పనివానితో అనగానే వాడు అంటే ఆ పనివాడు, అయ్యా ఇదిగో ఈ పట్టణములో దైవజనుడు ఒకడున్నాడు, అతడు బహుగనుడు, అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును, మనము వెళ్ళవలసిన మార్గమును అతడు మనకు తెలియజేయనేమో అని అతని యొద్దకు వెళ్ళుదాము రండని చెప్పాను అన్నాడు. అప్పుడు వెంటనే పనివాడు చెప్పగానే ఏమనాలి? పనివాడు చెప్తే నేను వినాలా? పనివాడు కదా చెప్పాడు. పనివాడు చెబితే వినాలా, పనివాడు చెబితే వెళ్ళాలా? చెప్పండి. ఎందుకంటే ధనవంతుడు, చెప్పాను కదా, అందంగా ఉన్నాడు, మంచి ఎత్తున్నవాడు, చాలా ఉన్నాయి కదా. ఆఫ్టర్ ఆల్ పనివాడు. నిజంగానండి ఈ విషయంలో దావీదు కంటే సౌలు బెటర్ అనిపించాడు. దావీదు కంటే బెటర్గా కనబడతాడు ఈ ఒక్క విషయంలో. ఎందుకంటే ఒకానొక సమయంలో యోవాబు చెప్పితే కూడా దావీదు లెక్క చేయలేదు. యోవాబు అంటే సైన్యాధిపతి, ఆయన అల్లుడు వరుస,
సైన్యాధిపతి. దినవృత్తాంతర గ్రంథంలో ఉంటుంది, మొదటి దినవృత్తాంతరం 20 తర్వాత చదువుకోండి, 21లో అనుకుంటాను. అక్కడ దావీదు ఇశ్రాయేలును అర్జెంటుగా లెక్కించాలి అన్నాడు. అప్పుడు యోవాబు వచ్చేసి, అయ్యా ఇశ్రాయేలు లెక్కించమంటారా? ఎందుకయ్యా లెక్కించాలి? లెక్కించవలసిన అవసరం ఏముందయ్యా? ఈ విషయం కానీ దేవునికి తెలిస్తే దేవుడు మన మీద కోపగించుకుంటాడేమో. ఎందుకు లెక్కించాల్సిన పనే ఉంది? వద్దయ్యా, దేవుడు శిక్ష మన మీదకి వస్తుందేమో అని యోవాబు వద్దు అంటాడు. కానీ దావీదు యోవాబు మాట వినడు. యోవాబు ఒక సైన్యాధిపతిగా ఉండి చెబితేనే దావీదు పట్టించుకోలేదు యోవాబు మాటను. కానీ ఇక్కడ మనం చూస్తుంటే ఒక పనివాడు, ఆఫ్టర్ ఆల్ పనివాడు, అతని దృష్టిలో ఆఫ్టర్ ఆల్ అతను. కానీ ఒక పనివాడు అయినప్పటికీ పనివాడు, అయ్యా ఒక్కసారి మాట కాదనక ఆ పట్టణానికి వెళ్ళిపోతే అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు, అతన్ని కలిస్తే మనం ఎలా వెళ్ళాలో చెప్తాడేమో అనగానే పనివాడి మాటను కూడా విన్నవాడు, పనివాడి మాటకు కూడా విధేయత చూపించాడు. అంటే నిజంగా పనివాడు చెబితే కూడా విన్నాడు అని అంటే ఎంత సాత్విక మతంలో ఉందన్నది అక్కడ నాకు అర్థమైందండి. అప్పుడప్పుడు కొంతమంది, ఒరేయ్ నువ్వెంత, నీ వయసు ఎంతరా, నువ్వు నాకు చెప్తావా అంటారు చాలామంది. నువ్వేంటి, నీ స్థాయి ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నాకు చెప్పే అంత ఉందా నీకు? నాకు చెప్పేంత గొప్పడు అయిపోయావా? నాకు చెప్పేంత మనుషుల మాటలు ఎలా ఉంటాయి కదండి ఈరోజు. ఏంటి నువ్వు, నీకున్న గొప్పతనం ఏంటి? పోనీ ఆస్తిలో సౌలుతో ఏమైనా పోటీ పడగలవా? లేదు. పోనీ అందంలో సౌలుతో ఏమైనా పోటీ పడగలవా? లేదు. పోనీ ఎత్తంటావా? ఆయన మోకాలుగా నడుము వరకు కూడా లేవు. ఎందుకు మరి బిల్డప్లు? ఒక అందంలో లేవు, ఒక హైట్లో లేవు, ఒక డబ్బులో లేవు, ఎందులో కూడా లేవు. నీకంటే అన్నిట్లో టాప్లో ఉన్నాడు ఆయన సౌలు. కానీ పనివాడు చెప్పగానే విన్నాడా? విన్నాడు. అలా నీకు చెప్పేది నీ పనివాడు, నీ తోటివాడే కదా చెప్పేది, నీ సహోదరుడే కదా చెప్తాడు, నీ సహోదరే కదా చెప్తుంది, నీకంటే పెద్దవాళ్ళే కదా చెప్తారు, చదువుకున్న వాళ్ళే కదా చెప్తున్నారు. వినొచ్చు కదా వాళ్ళ మాట. నో, నువ్వేంటి, నీ వయసు ఏంటి, నువ్వేంటి, నీ చదువు ఏంటి, నువ్వేంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు నాకు చెప్పటమా? ఇది అహంకారం. మనిషికున్న అహంకారం, మనిషిలో ఉన్న గర్వం అది. కానీ ఇక్కడ సౌలులో మనకు కనిపించేది చక్కటి సాత్వికం ఇక్కడ మనకు కనబడుతుంది. అవునా, అలాగే అన్నాడు. ఒకటి. రెండవది ఏంటంటే ఇంకా మంచి మనసు ఏంటంటే సౌలులో ఉన్న మంచి మనసు, ఆ దైవజనుడి దగ్గరికి అంటున్నావు కదా, మరి దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. ఏం తీసుకెళ్దాం దైవజనుడికి? ఆహా, ఇదంత బాగుందో చూడండి. అంటే ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు, ఒక దైవజనుని కలవాలనుకున్నప్పుడు ఆ దైవజనుడి దగ్గరకు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. ఇది ఇంకెంత మంచి ఎంత మంచి చక్కటి సంస్కారం కలిగిన వాడు, ఎంత చక్కటి మర్యాద కలిగిన వాడే కనబడుతున్నాడు కదా. ఎవరు? సౌలు. అంటే సౌలు అనగానే మనకి ఇప్పటివరకు ఒక నెగిటివ్ షేడ్ ఉంది ఆయన మీద. ఇంతవరకు మనం ఏం ఆలోచించామంటే సౌలు అనేటప్పుడు ఒక నెగిటివ్ క్యారెక్టర్ అది బిల్డ్ చేసుకున్నాం మన మైండ్లో. కానీ అతనిలో కూడా చాలా పాజిటివ్ క్యారెక్టర్ అతనిలో ఉంది అన్న సంగతి ఇప్పుడు ఒక్కొక్కటి ఆలోచిస్తుంటే మనకు బయటపడుతుంది. చాలా మంచి క్యారెక్టర్స్ అతనిలో కనబడుతున్నాయి సౌలులో. ఏం చేద్దాం, ఏం తీసుకెళ్ళిపోదాం, ఒట్టి చేతులతో వెళ్ళకూడదు అని. అప్పుడు వెంటనే చూద్దాం. వాడు సౌలుతో, చిత్తగించుము అయ్యా, నా యొద్ద 1/4 తులం వెండి కలదు, మనకు మార్గము తెలియచేసినందుకై దానిని మనం ఆ దైవజనునికి ఇచ్చేద్దాం అన్నాడు. ఇద్దరు కలిసి బయలుదేరిపోయారు. మొత్తానికి ఇద్దరు కలిసి వెళ్ళి అక్కడ వెయిట్ చేసి సమూయేలును కలిసిన తర్వాత 10వ అధ్యాయంలో అక్కడ వెంటనే సమూయేలు సౌలును తైలముతో అభిషేకించే కార్యక్రమం 10వ అధ్యాయంలో జరుగుతుంది. అసలు ఎందుకు వెళ్ళాడు, ఏమై వచ్చాడు చూడండి. అక్కడ వెళ్ళింది దేనికోసం వెళ్ళాడు? గాడిదలను వెతకడానికి వెళ్ళాడు. గాడిదలను వెతకడానికి వెళ్ళినటువంటి సౌలు ఎలా వచ్చేస్తున్నాడు అని అంటే
రాజుగా అభిషేకింపబడి వస్తున్నాడు. ఇది సౌలు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. సౌలు కూడా ఊహించని పరిణామం. అంటే మన జీవితంలో ఎప్పుడు కూడా మనం దేవుని మాటకు మన విధేయత చూపిస్తే, ఒక విషయం, అన్ని విషయాలలో దేవునికి మనల్ని మనం సరెండర్ చేస్తే, అన్ని విషయాల్లో దేవునికి మనం విధేయత చూపించి ఆయన చేతికి మన జీవితాన్ని అప్పచెప్తే, మన జీవితంలో కూడా మనం ఊహించనివి, మనం అనుకోనని, మనం ఎప్పుడు ఊహించని పరిణామాలు దేవుడు మన జీవితంలో మన కళ్ళ ముందు చూపిస్తాడు. నిజంగా రాజు అయ్యాడు, బాగుంది, ఇది ఇంతవరకు బాగుంది, ఇంతవరకు ఓకే. రాజు అయిపోయాడు. రాజు అయిన తర్వాత, సౌలు రాజుగా మారిన తర్వాత కొద్ది కాలం ప్రారంభం బాగానే ఉన్నాడు. ఇక ఆ తర్వాత మరికొంతకాలం గడిచేటప్పటికీ నెమ్మదిగా ఏమైపోతున్నాయనంటే కొమ్ములు మొలుస్తున్నాయి. ఇది సెకండ్ హాఫ్ అన్నమాట. ఫస్ట్ హాఫ్ అంతా సౌలు బాగానే ఉన్నాడు. సమస్య ఎప్పుడు వచ్చింది అని అంటే రాజైన తర్వాత నుంచి ప్రారంభమైంది. మొట్టమొదట మనం 13వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. 13వ అధ్యాయంలో మొట్టమొదట ఒక తప్పుడు డెసిషన్, తొందరపడి తను చేసినటువంటి తప్పు ఏంటంటే 8వ వచనంలో 13:8 సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యొద్ద నుంచి చెదరిపోవటయు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకురమ్మని చెప్పి దహన బలిని అర్పించేశాడు. ఎవరు? సౌలు. ఇది సౌలు పని కాదు. ఎవరి పని అది? సమూయేలు పని. ఎందుకంటే ఆయన యాజకుడు. సమూయేలు చేయవలసిన పనిని సౌలు చేశాడు. అక్కడ చాలా తొందరపడ్డాడు. అంటే ఆగలేవా? ఎందుకంత తొందరపాటు? భయపడిపోతున్నారు. అయినా తెలియక అడుగుతాను, ఇశ్రాయేలీల పక్షాన ఉన్నవాడు యెహోవా, ఆయన కదా యుద్ధం చేస్తాడు. అప్పగించాలన్నా ఆయనే, విడిపించాలన్నా ఆయనే. మీకు ఓటమి ఆయనే, మీకు విజయమైన ఆయనే. అటువంటప్పుడు ఎందుకయ్యా సౌలు అంత తొందరపడ్డావు? ఎందుకయ్యా సౌలు నీ చేతిలోకి తీసుకున్నావు సమూయేలు చేయవలసిన పనిని? అక్కడ మొట్టమొదటిగా సౌలు తప్పు నిర్ణయం అక్కడ తప్పటడుగు పడిపోయింది. ఇది మొదటిది. ఇక రెండవ విషయం మనం చూస్తే, రెండవది 15వ అధ్యాయానికి మనం వెళ్ళినప్పుడు, అదే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ప్రారంభం నుంచి చదువుతున్నప్పుడు మరలా సమూయేలు సౌలును పిలిచి సౌలు ఒకానొక దినమున ఇశ్రాయేలీలకు తన జనుల మీద నిన్ను రాజుకు అభిషేకించుటకై నన్ను పంపాడు కదా, యెహోవా మాట విను, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమంటే, అమాలేకీయులు ఇశ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకం. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చారు కదా. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరి వచ్చే సమయంలో మొట్టమొదటగా ఎదురుపడిన వారు, తిరుగుబాటు చేసిన వారు, శత్రులుగా మారి వారి మీదకి వచ్చిన వారు ఎవరు అని అంటే అమాలేకీయులు. అప్పటికి 400 సంవత్సరాలకు పైగా గడిచిపోయింది. అయినా దేవుడు అంటున్నాడు నాకు జ్ఞాపకమే అని. చూసారు, నాకు జ్ఞాపకం. మర్చిపోయారు అనుకుంటున్నారా? నాకు జ్ఞాపకమే. ఎంతకాలం అయింది? 400 సంవత్సరాలు దాటిపోయింది. అంటే మనకి ఏం అర్థం కావాలి? మనం ఉదయమే మాట్లాడతాము, సాయంత్రం మర్చిపోతాం. నేను అన్నానా అండి, అయ్యో మర్చిపోయానండి, నాకు గుర్తులేదండి అంటాం. ఏంటి, ఆ రోజు ఉదయం పూట నీ నోటితో నువ్వన్న మాట సాయంత్రానికి ఏమైపోయిందట? ఏమైపోయావు? మర్చిపోయావు. కానీ దేవుడు 400 సంవత్సరాలు అయిపోయింది. 400 సంవత్సరాలు అయిపోయినా కానీ ఈ అమాలేకీయులు ఆ రోజు నా పిల్లలైనటువంటి ఇశ్రాయేలీల పట్ల వారు చేసిన తప్పు, వారు చేసినటువంటి ఆ దారుణం, ఆ ఘాతుకం ఇంకా నా కళ్ళ ముందుంది.
ఆ రోజే చెప్పాను, ఎప్పటికైనా మీ మీద పగ తీర్చుకోకుండా ఉండను అని. ఆ రోజు వచ్చిందయ్యా సౌలు, ఆ రోజు వచ్చేసింది. అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు వెళ్ళిప్పుడు వెళ్ళి అమాలేకీయులలో ఎవరిని దేనిని కూడా మిగలకుండా ఏం చేయమన్నాడు? బొత్తిగా నిర్మూలన చేసేయి అన్నాడు అక్కడ. అదే అక్కడ మనం చదువుతున్న మాట. ఎన్నో వచనం. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుము. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకి నిర్మూలం చేయి. ఇది వార్నింగ్ అన్నమాట. ఇది ఒక హెచ్చరిక. అసలు ఏమి మిగలకూడదు. అప్పుడు ఏం చేయాలి? దేవుడు చెప్పాడు కదా. దేవుడు చెప్పినప్పుడు ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయటం అనేది నేర్చుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ సౌలు చేసినటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే, వెళ్ళాడు సైన్యంతో, నాశనం చేసేసాడు, కానీ మొత్తంగా నిర్మూలన చేయలేదు. మొత్తంగా సంపూర్ణంగా ఆయన అమాలేకీయులను ఆయన నాశనం చేయక తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చినప్పుడు పశువులలో కొన్ని బాగా క్రొవ్వినాయి. అదే సమయంలో అమాలేకీయుల రాజు వాడిని చంపకుండా వాడిని ప్రాణాలతో తీసుకుని వచ్చేసాడు, అగగు అనేటువంటి వాడిని. ఈలోపు సమూయేలు వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఆయన అడుగుతున్నాడు, ఏం చేసావు? ఓకేనా? వర్క్ అంతా అయిపోయిందా? ఫినిషా? చెప్పినట్టుగా జరిగిపోయిందా అంతా అన్నప్పుడు, అంత అలానే చేసేసాను అని అబద్ధం ఆడుతున్నాడు. చూడండి అక్కడ ఎన్నో వచనం, 15, 16 నెరవేర్చితివి కదా అన్నాడా? అందుకు సమూయేలు ఏమన్నాడు? యెహోవా ఆజ్ఞ నెరవేర్చి తిని అనగా 13వ వచనంలో, తర్వాత అతడు సౌలు దగ్గర రాగా సౌలు, యెహోవా వల్ల నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిననగా. అంటే అర్థం ఏంటి? యెహోవా ఆజ్ఞ నెరవేర్చి అంత నిర్మూలన చేశానని. అప్పుడు వెంటనే సమూయేలు అంటున్నాడు అనమాట, నిజంగా నెరవేర్చావా అలానే? అయితే అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను, ఎడ్ల రంకెలను ఇవెక్కడివి అనగానే అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుంచి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నేను కాదు, ప్రజలు తీసుకొచ్చేశారు, వాళ్ళ మీద తోచేశాడు. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ నీ దేవుడికి ఇవ్వడానికి తీసుకొచ్చేసారు, అందులో నీ దేవుడైనా అని మాట్లాడేస్తున్నాడు. చూడండి అక్కడ తేడా వచ్చేసింది అన్నమాట. అప్పుడు సమూయేలు, నువ్వు మాట్లాడ పని లేదు ఇక. ఆయన కోపం వచ్చేసింది సమూయేలుకి. ఇక నువ్వు మాట్లాడకు, నువ్వు మాట్లాడిన వినే పొజిషన్లో నేను కూడా లేని ఇక్కడ, నువ్వు మాట్లాడ పని లేదు. యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నేను నీకు తెలియజేతును, నువ్వు వినుమని సౌలుతో అనగా సౌలు చెప్పు అన్నాడు. నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు, చూడండి, నీ దృష్టికి నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల గోత్రములకు నువ్వు శిరస్సు వైతివి. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు కదా, నిన్ను సాగనంపాడు కదా, ఆ పాపాత్ములను అమ్మల్ని నిర్మూలన చేయమన్నాడు కదా, వారితో యుద్ధం చేయమని సెలవిచ్చాడు కదా, నువ్వెందుకు మాట వినలేదు? ఎందుకయ్యా దోపుడు సొమ్ము మీద నువ్వు మనసు పెట్టావు? అయితే సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకు రాజు నగును తీసుకుని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలన చేసి తిని అని గిల్గాలులో నీ దేవుడిని యెహోవాకు బలి అర్పించడానికే నేను వీటిని తీసుకొచ్చాను తప్ప నా కోసం కాదు అనగానే అప్పుడు ఆయన అన్నాడు, సమూయేలు, తాను సెలవిచ్చిన ఆజ్ఞ ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడు తప్ప నీ బలులు అవన్నీ కూడా దేవుడికి ఎందుకయ్యా అనేసాడు. ఇక్కడ సౌలు చేసినటువంటి మరొక పెద్ద తప్పు, పెద్ద మిస్టేక్ ఏంటంటే, దేవుడు చెప్పినట్లుగా చేయలేదు. మొత్తాన్ని నిర్మూలన చేయమంటే నిర్మూలన చేయలేదు. దీని ఫలితం ఆ తర్వాత ఇశ్రాయేలీలు చాలా ఇబ్బంది పడతారు, యూదులు ఒకానొక సమయంలో. ఎక్కడ అంటే ఎస్తేరు గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు అక్కడ హామాను అనేటువంటి వాడి గురించి మనం చదువుకుంటాం, చూసారా? ఈ హామాను అనేవాడు ఎవడంటే, మీరు 3వ అధ్యాయం మొదటి రోజు చదువుతున్నప్పుడు వాడు ఈ అగాగీయుడు అని మనం అక్కడ చదువుకుంటాం. అగాగీయుడు అంటే అమాలేకీయుడు అని. అమాలేకీయ వంశంలో అమాలేకీయులలో అగగు అనేటువంటి వంశం నుంచి వచ్చిన వాడే ఈ ఎవరు? హామాను అనేవాడు. ఆ రోజు సౌలు మొత్తం నిర్మూలన చేయమంటే వాడు నిర్మూలన చేయకుండా సౌలు వదిలేసి వచ్చేసాడు. ఫలితం ఆ రోజు హామాను అనేవాడు వచ్చేసాడు, యూదుల బాధకు, యూదుల శ్రమకు కారకుడుగా మారిపోయాడు. యూద జాతి అంతటినీ కూడా నాశనం చేయడానికి వాడు చాలా కుట్ర చేసేసాడు. అఫ్కోర్స్ వాడిని అగగును మళ్ళీ సమూయేలు తర్వాత చంపించేసాడు, అది వేరే విషయం.
కానీ మొత్తం నిర్మూలన చేయమంటే మొత్తాన్ని మాత్రం నిర్మూలం చేయలేదు. ఇది రెండవ మిస్టేక్. ఇక మూడవది మనం చదువుతున్నప్పుడు ఇలా 28వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు, సమూయేలు చనిపోయిన తర్వాత ఒకానొక సమయంలో క్లిష్ట పరిస్థితుల్లో కర్ణపిశాచి ఆ దగ్గరకు సౌలు వెళ్ళి ఆవిడ యొద్ద విచారణ చేస్తున్నట్టుగా కనబడుతుంది. అంతకుముందు సౌలే రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తోలివేసేసాడు, బయటికి పంపించి వేశాడు. ఎవరు కూడా ఈ కర్ణ పిశాచి తంత్రములు కలిగినటువంటి వారు ఎవ్వరూ కూడా రాజ్యంలో ఉండకూడదు అని. కానీ చివరికి మరలా అక్కడికే వెళ్ళి ఆవిడ దగ్గరికే వెళ్ళి అక్కడ మరలా ఆ సమూయేలు మాకు కావాలి అని చెప్పి రప్పించినట్లుగా అక్కడ మనం చదువుకుంటూ ఉంటాం. అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమం. ఒకటి, తొందరపడి బలర్పించేశాడు. రెండవది, నిర్మూలన చేయమంటే మొత్తాన్ని నిర్మూలన చేయలేదు. ఆ తర్వాత ఆ కర్ణపిశాచి దగ్గరకు తనే వెళ్ళి స్వయంగా మారువేషంలో వెళ్ళి అక్కడ విచారణ చేస్తున్నట్టుగా యుద్ధం గురించి మనం చదువుకుంటూ ఉంటాం. అంటే ప్రారంభంలో బాగానే ఉన్నటువంటి సౌలు రాజు అయిపోయిన తర్వాతనే చెడిపోయాడు, పాడైపోయాడు, బొత్తిగా దేవునికి విరోధిగా మారిపోయాడు అనేటువంటి ఒక విషయం మనకు అర్థమవుతుంది. దేవుడికి ఎప్పుడు కూడా ఆయన మాట వినటం ముఖ్యం. మొత్తం నిర్మూలన చేయమన్నప్పుడు నిర్మూలన చేసుంటే నిజంగా ఆయన లైఫ్ బాగుండేది. ఈరోజు కూడా సౌలు జీవితం నుంచి మనకు నేర్చుకోవాల్సిన, మనకు అర్థమయ్యేటువంటి ఒక విషయం, పాఠం కూడా దేవుడు ఒకటి చెప్పాలనుకున్నాడు. కృత నిబంధనకు వచ్చేసరికి సౌలునైతే అమాలేకులను బొత్తిగా నాశనం చేయమన్నాడు, సమస్తాన్ని నిర్మూలన చేయమన్నాడు. నాశనం చేయకపోవటం మూలాన చివరికి సౌలే దేవునికి దూరం అయిపోయి భ్రష్టుడిగా మారిపోయి చివరికి ఆ యుద్ధంలో ఫిలిష్తీయులతో జరుగుతున్నటువంటి యుద్ధంలో తనకు తానుగానే చంపుకుని ఆత్మహత్య పేరుతో ఈ లోకాన్ని వదిలిపోయిన ఒక భయంకరమైన పరిస్థితి చూస్తుంటాం. తన పిల్లలందరినీ కూడా యుద్ధంలో పోగొట్టుకున్నట్టుగా కూడా మనకు కనబడుతూ ఉంది. దేవుడి మాట వినకపోవటం, పూర్తిగా లోబడకపోవటం, పూర్తిగా నిర్మూలన చేయమంటే పూర్తిగా నిర్మూలన చేస్తుంటే బాగుండేది. అలానే దేవుడు కృత నిబంధనకు వచ్చిన తర్వాత దేవుడు ఎస్పెషల్లీ పౌలు గారి ద్వారా పత్రికలు రాయిస్తున్నప్పుడు మనలను కూడా కొన్నిటిని మీరు పూర్తిగా చంపేయాలి అంటాడు. అంటే కొన్నిటిని విసర్జించమని కొన్ని గురించి మాట్లాడతాడు, కొన్నింటిని ఏమో చంపండి అని అంటాడు. విసర్జించండి అన్నవి చెప్పాడు, చంపండి అన్న వాటిని గురించి కూడా చెప్పాడు. విసర్జించండి అని చెప్పినవి ఒక లిస్ట్ ఇచ్చాడు, చంపండి అన్న లిస్టు వేరుగా కనబడుతుంది మనకు. అంటే విసర్జించండి అని అంటే అవి అంత తొందరగా కాకపోయినా నెమ్మదిగానైనా పర్వాలేదు, కానీ చంపండి అన్నది ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్గా చేయవలసిన పని. దాని కానీ మనం చేయకపోతే చాలా ప్రమాదం. అమాలేకులను పూర్తిగా నిర్మూలన చేయమని, చంపేయమని పూర్తిగా, అది చాలా ప్రమాదకరం కనుక, కానీ వదిలేశాడు. చివరికి తనకు ప్రమాదంగా మారిపోయింది. ఆ తర్వాత చూస్తే యూదా జాతికి కూడా చాలా ప్రమాదకరంగా మారిపోయారు అమాలేకీయులు. కృత నిబంధనలో కూడా కొలసి పత్రిక చదువుతున్నప్పుడు 3వ అధ్యాయంలో, కొలసి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి. చంపండి అన్నాడు. అంతే. చంపండి అంటే చంపవలసిందే. కొంచెంగా చంపుతానంటే కుదరదు, సగం చంప వదిలేస్తాడు, అసలు కుదరదు. ఇంట్లోకి పాము దూరింది అనుకోండి, ఏమన్నా తోక మీద కొడతానండి, నడుము మీద కొడతానండి, దాన్ని అలా బయటికి పంపించేస్తానంటే అవుతుందా? లేదు. తేలిగా అనిపించింది అనుకోండి, ఏమన్నా తొక్కేస్తానండి, ఆ తర్వాత చచ్చిన జావకపోయినా దాన్ని వదిలేస్తానంటే అవుతుందా? లేదు. అంటే ఇంట్లోకి ఒక విషసర్పం, విషపురుగు లోపలికి వచ్చేసిందని అంటే వెంటనే దాన్ని చంపాలి. శరీరంలో కూడా విషపూరితమైనటువంటి బ్యాక్టీరియాలు, వైరస్లు లోపలికి వెళ్ళాయంటే, ఉన్నాయి అని అంటే మందులు వేసుకొని చంపాలి. చెట్టుకైనా పంటకైనా ఏదైనా వైరస్ సోకింది అని అంటే మందు కొట్టి చంపాలి, లేకపోతే అవి చచ్చిపోతాయి, లేకపోతే మనం చచ్చిపోతాము.
లేదంటే అవి మనల్ని చంపేస్తాయి. ఇది ఎంత నిజమో దేవుడు కొన్ని చంపాలి అని చెప్పాడు. ఇక్కడ దేవుడు చంపమన్నటువంటి వీటిని మనం పూర్తిగా చంపకపోతే ఖచ్చితంగా ఒకరోజు అవి మనల్ని చంపక మాను. సౌలు ఆ రోజు సౌలుతో దేవుడు అదే చెప్పాడు, ఒరే అమాలేకీయులు మంచివాళ్ళు కాదు, పూర్తిగా నిర్మూలన చేసేసేయండి అన్నాడు. చేయలేకపోయాడు, వదిలేశాడు, అవిధేయత చూపించేశాడు. అలాని సౌలు ప్రారంభం బాగుందంటే ప్రారంభం బాగుంది, రాజైన తర్వాతనే చెడిపోయాడు. చాలామంది కూడా భక్తి జీవితాన్ని చూస్తున్నప్పుడు ప్రారంభంలో చాలా బాగుంటుంది భక్తి, ఎందుకో రాను 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 అంతకంతకు ఇంకా భక్తిలో ఎదగవలసింది పోయి అంతకంతకు భక్తిహీనులుగా మారిపోతుంటారు. అదే అనిపి వీళ్ళకి వాక్యం తెలియకముందే బాగున్నారు కదా, సత్యం తెలియకముందే, ఇంత జ్ఞానం రాకముందే, అసలు వీడు ఏ కోర్సు చేయకముందే బాగున్నాడు, ప్రిన్సిపల్ కాకముందే బాగున్నాడు, ఒక కోఆర్డినేటర్ కాకముందే బాగున్నాడు, వాక్యం చెప్పడం రాకముందే బాగున్నాడు, వాక్యం చెప్పొచ్చిన తర్వాత చెడిపోయాడు, ప్రిన్సిపల్ అయిపోయి ఇంకా బొత్తిగా చెడిపోయాడు, ఏంటి పరిస్థితి, ఎలా బాగు చేసుకోవాలని అప్పుడప్పుడు మాకు అనిపిస్తుంది కొంతమందిని చూస్తుంటే. మీకు అలా అనిపిస్తుండొచ్చు, ఇదేంటండి చర్చికని వెళ్ళిపోయాడు, ఆ తర్వాత చర్చికి వెళ్ళాడు, ప్రారంభంలో బాగానే ఉన్నాడు, ఆ కోర్సు ఈ కోర్సు అని చెప్పేసి అక్కడ మీటింగ్ అని తిరిగేసి చివరికి ఇన్ని మీటింగ్కి వెళ్ళిపోతే నాకు ఇంకెంత గొప్పడు అవుతాడు అనుకున్నాం, చివరికి ఒక అమ్మాయిని చూసేసాడు, ఎత్తుకుని వెళ్ళిపోయాడండి. ఇదా నేర్చుకుంటారు, ఇదంటే సాక్ష్యం. చివరికి ఈ సాక్ష్యమా మనకు ఉండేది? అంటే ఎంత వాక్యం నేర్చుకుంటున్నప్పుడు, ఇంత జ్ఞానానికి వారసులం అవుతున్నప్పుడు, ప్రారంభంలో ఏమీ తెలియనటువంటి ఆ సమయంలోనేమో రాగాన్ని చక్కగా మోకాలు వేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ప్రారంభంలో ఉన్నటువంటి అలవాట్లు మరి ఏమైపోయిందో ఏమో తెలియదు. నలుగురు కలిసేటప్పటికి, నలుగురితో సహవాసం పెరిగిపోయేసరికి, 4 మీటింగ్లకు వెళ్ళేటప్పటికి వాళ్ళని చూసి వీళ్ళని చూసేసి బొత్తిగా వీళ్ళు కూడా పాడైపోతుంటారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే అంత బలహీనలకు ఎందుకు మారిపోతున్నారు? వింటున్న వాక్యం చాలా బలమైన వాక్యం వింటున్నారు. మరి ఇంత బలమైన వాక్యాన్ని వింటున్నప్పుడు ఇంకెంత బలంగా ఉండాలి కదా, దేవుని కోసం ఎంత బలంగా నిలబడాలి. ఇంత బలమైన వాక్యం వింటున్నప్పుడు సంఘానికి ఎంత క్రమంగా ఉండాలి, దేవుని కార్యక్రమాలకు ఎంత చక్కగా హాజరవ్వాలి, దేవుని కోసం అన్నప్పుడు ఎంత పరుగు పెట్టుకుని రావాలి, దేవుడి కోసం అన్నప్పుడు ఇంకేం ఆలోచించకుండా మనకున్నా లేకుండా దేవుని కోసం పని కోసం ఇవ్వాలని ఎందుకు అనిపించడం లేదు? అంటే ఎన్నిటిలో మన బలహీనలుగా మారిపోతున్నాం ఒక్కసారి మీరు ఆలోచించండి. కనుక ఎక్కడో జరుగుతుంది పొరపాటు. ఆ రోజు సౌలు కూడా ప్రారంభం బాగుంది, కానీ తన ముగింపే బాగోలేదు. ప్రారంభంలో సాత్వికుడిగానే కనబడ్డాడు, ప్రారంభంలో సాత్వికుడే, ఎంత గొప్ప సాత్వికుడిగా ఉన్నాడో మనం చూసాం కదా. తండ్రి చెప్పగానే వెళ్తానన్నాడు, విధేయత చూపించాడు, వెళ్ళాడు. ఎంత ఓర్పు ఉంది, 5 దేశాలు తిరిగాడు గాడిదల కోసం. చివరికి వెళ్ళిపోతాం ఇంటి దగ్గర, తండ్రి కంగారైపోతాడు, తండ్రి గురించి ఆలోచనలో ఉన్నవాడికి కనబడుతున్నాడు, తండ్రి మనసు తెలిసిన వాడిగా ఉన్నాడు. చివరికి ఒక పనివాడు చెబితే కూడా ఆ పద పర్లేదని పనివాడు చెప్తే కూడా విన్నాడు. వెళ్ళేటప్పుడు సేవకుని కోసం తీసుకుని వెళ్ళిపోవాలన్న మంచి ఆలోచన కలిగిన వాడికి కనబడదు. ఇన్ని మంచి క్యారెక్టర్స్ ఉన్నాయండి. అప్పుడప్పుడు చెప్తుంటారు, వీళ్ళండి అక్కడికి వెళ్ళి చెడిపోయారండి అంటుంటారండి కొంతమంది పిల్లల కోసం చెప్తున్నప్పుడు. వాళ్ళతో సహవాసం చేసి పాడైపోయారండి వీళ్ళు. ఇదేంటండి సాక్ష్యం ఇలా ఉంది? ఇక మరీ బొత్తిగా పేరు చెప్తే మరి చచ్చిపోతారని చెప్పట్లేదు. ఇంకా ఏంటి ఈ సాక్ష్యాలు ఏంటి ఇలా ఉన్నాయేంటి అంటే, అలాంటి సాక్ష్యం కలిగిన సౌలు జీవితం ఎలా అయిపోయిందో చివరికి నీకు ఇలాంటి సాక్ష్యం ఉంటే నీ జీవితం కూడా చివరికి అంతే. సౌలు చివరికి ఎంత అవమానం కదా, రాజయ్య చివరికి ఒరే చంపేశారా, చంపురా అని తన ఆయుధాలు మోయేవాడితో బతిమాడుకొని చివరికి తన ఆయుధాల మీద తానే పడిపోయి చచ్చిపోయాడు. అది చివరికి ఎలా ఉన్న సౌలు ఎలా అయ్యి ఆఖరికి ఎలా తన జీవితం ముగిసిపోయిందో చూసాం. దీనంతటికి కారణం ఏంటంటే సాత్వికంతో ప్రారంభించాడు జీవితాన్ని, గర్వంతో ముగించుకున్నాడు. విధేయతతో ప్రారంభించి అవిధేయుడిగా మారిపోయాడు. అలానే మీరు సాత్వికతో ప్రారంభిస్తే మీ భక్తి జీవితం సాత్వికంతోనే ముగించుకోండి. విధేయతతో ప్రారంభించి అవిధేయులుగా మాత్రం మారకండి. అలా మారితే
సౌలు ముగింపే మీ ముగింపు, సౌలు ముగింపే మనందరి ముగింపు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఇప్పటి వరకు సౌలు జీవితం మా అందరికీ ఒక పాఠం. ఒకనాడు సౌలు ప్రారంభం బాగానే ఉంది, ఎందుకో ముగింపు బాగోలేదు. విధేయుడైనటువంటి సౌలు అవిధేయుడిగా మారాడు. సాత్వికుడైన పౌలు అహంకారిగా మారిపోయాడు. అలా ఉండకూడదు అన్నది మా జీవితం. ప్రారంభంలో ఎంత విధేయత కలిగిన వారుగా ఉన్నామో, చివరి వరకు అదే విధేయత చూపించేవారుగా, ఎంత సాత్వికం కలిగి ఉన్నామో, మా జీవితంలో ఆఖరి క్షణం వరకు కూడా అదే సాత్వికతను కనపరిచే మంచి మనసు కలిగినటువంటి పిల్లలుగా మీరు మాకిచ్చిన ఈ చిన్న జీవితాన్ని ముగించుకొని మీ చెంతకు చేరుటకు సహాయం చేయమని వేడుకుంటూ, వచ్చిన మీ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి నెలలో తండ్రి మేమందరము ఇలా కలుసుకొని మీ వాక్యం చేత హెచ్చరింపబడుతూ దినదినము మీ కుమారుని రాకడ సమీపిస్తున్న కొలది ఇంకా మా ఆత్మీయ జీవితాలను వృద్ధి చేసుకోవడానికి కృప చూపించమని వేడుకుంటూ, వెళుతున్న మీ పిల్లలు క్షేమంగా తీసుకుని వెళ్ళండి. వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేర్చండి. రేపు 2 రాష్ట్రాలలోనూ దేశంలోనూ జరగనైన ఎలక్షన్స్ ఎక్కడ కూడా తొందరపాటు లేకుండా, గలిబిలు లేకుండా, ప్రశాంతమైన వాతావరణంలో చక్కగా జరగటానికి కృప చూపించమని వేడుకుంటూ, నిశ్చితమైతే నాయన మరొక్కసారి మరలా మేమందరము కలిసి మీ వాక్యంతో ఆనందించే వరకు మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచమని క్రీస్తున్నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.